చాలా మంది ఏమంటా ఉన్నారంటే మోసపోతున్నాం మేము ఆంధ్ర ఇల్లు అని అంటా ఉన్నారు. ఈ మధ్య ఎక్కువ కాలంలో మనకి అనిపిస్తుంది అంటే జగ్గంపేట రాజమండ్రి దగ్గర అంతా మోసం అని చెప్పేసి కామెంట్స్ ఎక్కువ చూస్తున్నాం. అవును సార్. అయితే మన ఆంధ్ర అవ్వచ్చు, హర్యానా అవ్వచ్చు, ఎక్కడంటే ఉన్నామండి, మన 20, 18, 16 లీటర్ల పాలు లెక్కలు వేసుకుంటే మనం కంపల్సరీ మోసపోయినట్టే. ఎందుకంటే మనం ఆ లెక్కలతో వస్తాం, ఇక్కడ చెప్తారు వీళ్ళు ఏదో అమ్ముకోవడానికి, మన తోలికెళ్ళి ఆ పాలు ఇవ్వవు, మేము ఆంధ్రలో మోసపోయాం లేకపోతే హర్యానాలో మోసపోయాం అంటారు. అది కాదండి, రైతులు ప్రతి ఒక్కరు కూడా 12 నుంచి 14 లీటర్లు పాలు ఇచ్చినట్లయితే డైరీ సూపర్ గా సక్సెస్ అవుతుంది. ఆ లెక్కలు వేసుకుని మనం గేదెలు కొనుక్కోవాలి. 14 లీటర్లు అంతే, అంతవరకే ఇస్తాయి గేదెలు కూడా. ఏదైనా ఒక 16 లీటర్ల గేదెలు ఇచ్చే ఉంటాయి, అక్కడక్కడ 2, 3 ఉంటాయి. మన 10 గేదెలు కొన్నాం అనుకోండి, అందులో 2 గేదెలు ఉంటాయి 16 లీటర్ల పాలు ఇచ్చాయి. అంతేగాని మా అన్ని గేదెలు 16 ఇవ్వవు, 10 కూడా 16 ఇస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకని ఏంటంటే రేటు కూడా రైతులు మనకు 1,00,000కి 90,000కి గేదెలు కొన్నాం అంటే మటుకు ఇప్పుడు క్వాలిటీ అయితే లేదన్న. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా 80,000కి 90,000కి గేదెలు అయితే లేవు. ఇప్పుడున్న రేట్లు 1,10,000, 1,20,000, 1,30,000 మంచి గేదెలు కావాలంటే.